తోటకూర కాళ్ళని చూస్తే ఎవరికి మాత్రం పచ్చి రొయ్యలు వేసుకుంటే తల్లి కొడుకు పనిచేసుకున్నారండి 2 కాయలు. తినండి. అంత ముద్దుగా క్యూట్గా ఉన్నాయంటే వంకాయలు చూస్తే వీటిని కొయ్యబుద్ది దాని మించిన ఒకటి అనమాట. వంకాయలు హార్వెస్ట్ ఈరోజు ఒకటి మీద ఎంత చక్కగా షైనింగ్గా ఉన్నాయి. గుత్తి వంకాయలు వంకాయలు అంత ఇష్టంగా తినరండి, ఓన్లీ గుత్తి వంకాయ తింటారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే 5 రకాలైనటువంటి వంకాయలు అయితే హార్వెస్ట్ ఉందండి. ఇలాంటి చక్కటి ఈ వంకాయలు హార్వెస్ట్ అయితే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీమతి గారు రండి, హార్వెస్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజండి మనం వంకాయల్ని హార్వెస్ట్ చేద్దాం. చూడండి, నాకు ఎంతో ఇష్టమైనటువంటి వంకాయలు. నాకు వెజిటేబుల్స్లో వంకాయ అంటే చాలా ఇష్టం అండి. మా శ్రీవారు ఎంతో కష్టపడి చక్కటి మంచి సైజు వంకాయలు అయితే పెంచారు. వీటిని ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దాం. చూడండి, అసలు ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాయంటే వంకాయలు చూస్తే వీటిని కొయ్యబుద్ది వేయట్లేదండి, అంత చక్కగా ఉన్నాయి. ఇదిగోండి, రోజు అయితే పైకి వచ్చి మా శ్రీవారు నేను ఇక్కడ మురిసిపోతున్నామండి. ఇటుకైతే దిష్టి తగిలది చెట్టుకి, అంత భయం వేస్తుంది అనమాట ఈ వంకాయలను చూసి. చూడండి, అసలు ఎంత బాగుందంటే వంకాయ, ఎంత ముద్దు ముద్దుగా క్యూట్గా ఉందంటే నిజంగా అసలు చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందండి. ఇదిగోండి ఇదిగోండి ఇదొకటి ఎంత మంచి సైజులో వచ్చినాయో చూడండి. ఎంత చక్కటి సైజులో వచ్చినాయి అంటే వంకాయలు. చాలా పోషణలు అయితే ఇస్తారు, వీడియో చాలా పోషణలు అయితే ఇస్తారండి. ఎక్కువ వంగతో బాగా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు మా శ్రీవారు, నాకు ఇష్టమని. ఇదిగోండి ఇదిగోండి చూడండి, అసలు వంకాయలు అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే, ఎంత క్యూట్గా ముద్దుగా. అబ్బా, ఇదిగోండి ఇంకొక రకం వంగ. ఇది చూడండి, అసలు దీని సైజు చూడండి, అసలు ఎంత పెద్ద సైజులో వచ్చినాయో చూడండి. ఇదిగోండి, అసలు ఒకదాని మించిన ఒకటి అనమాట వంకాయలు హార్వెస్ట్ ఈరోజు. ఒకటి మించి ఒకటే పోటాపోటీగా అయితే వస్తున్నాయండి. ఇవైతే ఆన్లైన్లో సీడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి మా శ్రీవారు. ఇంకా 2 ఉన్నాయి, 2 హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఉన్నాయి చిన్న, ఇవ్వండి ఇవి ఇంకా మళ్ళీ పెద్ద సైజు అవుతాయి కదా, ఎంత బిగ్ సైజ్ అవుతున్నాయండి ఇవి. ఇదిగోండి ఇవి 2 వచ్చినాయి. ఇదిగోండి ఇది చూడండి చక్కగా వచ్చినాయి. ఇవి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టారండి మా వారు. ఇవి కూడా చాలా చక్కగా వచ్చినాయి. ఇదిగోండి, మా వారైతే వంకాయలు అంత ఇష్టంగా తినరండి, ఓన్లీ గుత్తి వంకాయ తింటారు. గుత్తి వంకాయ తప్ప ఇలా వేరే ఇంకే వంకాయ తినరండి. నేనైతే వంకాయలు అన్ని రకాలుగా వండుకుని తింటా, పచ్చిరొయ్యల్లో వేసి గుత్తి వంకాయ అన్నీ. ఇంకా అసలు వంకాయ అంటే తర్వాతే, నాన్ వెజ్ అయినా సరే నేను తిన్న వంకాయ ఉంటే అంత ఇష్టం. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటీ వంగ అండి. ఇవైతే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి. ఇవి ప్రత్యేకంగా మా శ్రీవారికే వండుతానండి గుత్తి వంకాయ. ఆయనకి గుత్తి వంకాయ అంటే ఇష్టం కదా. చూడండి ఎంత చక్కగా ఎంత షైనింగ్గా ఉన్నాయి. గుత్తి వంకాయకి బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి, వీటి చాలా చక్కగా వచ్చినాయి అండి. ఇవి కూడా ఇప్పుడైతే ఒక 4 వచ్చినాయి. ఇదిగోండి ఇవైతే వైట్ ఎగ్ వంగండి. ఇవైతే ఒక 3 months నుండి వస్తున్నాయి, చాలా చక్కగా వస్తున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి ఇవి. మేమైతే అసలు ఈ గార్డెన్ పెట్టాక కూరగాయలు తప్ప నాన్ వెజ్ మానేసామండి. ఎప్పుడో రేర్గా చాలా చక్కగా మన గార్డెన్లో వెజిటేబుల్స్ని చక్కగా వండుకు తింటున్నాం. ఎందుకంటే హెల్తీ ఫుడ్, ఎందుకండి నాన్ వెజ్ అయితే తిని మనకు చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి. మన గార్డెన్లో సొంతంగా ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు కదా, చాలా చక్కగా ఉంటాయి. ఇదిగోండి ఎగ్ వైట్ వంగ కూడా చాలా వచ్చినాయి. ఇదిగోండి ఇది వచ్చేసి పెరుగు తోటకూర. పెరుగు తోటకూర చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇవైతే మనం వేసినవి కాదండి,
ఆటోమేటిక్గా విత్తనాలు పడి వచ్చేసినాయి. ఇంత చక్కని పెద్ద పెద్ద సైజు అయినాయో చూడండి, ఇవి మట్టితో వచ్చేస్తున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో అంటే, ఈ ఆకులు కూడా చాలా లేతగా ఉన్నాయి. ఆకులు వండుకోవచ్చు, అలాగే కాళ్ళ కూడా వండుకోవచ్చు మనం. మేడం గారు మీరు చక్కగా పచ్చి రొయ్యలు వేసి పచ్చి రొయ్యలు వండాలి మేడం. వండుతాను. ఈ కాళ్ళు పచ్చి రొయ్యలు వేసి వండుకుంటే చాలా బాగుంటాయండి తోటకూర కాళ్ళు. మా శ్రీమతి 2 days అయిందండి ఛాలెంజ్ చేసి, నేను ఇంకెన్వి ముట్టుకోను, ఓన్లీ వెజ్జే తింటానని. కానీ తినను చూడండి. ఆ తోటకూర కాళ్ళను చూస్తే ఎవరికి మాత్రం పచ్చి రొయ్యలు వేసుకుని తినాలని ఉండదండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత లేతగా ఉందో చూడండి ఆకులు. ఇంకొకటి చూపిస్తాను, ఇదిగోండి. ఇదైతే వంగండి. ఇంకా దీనికి ఇంకా కాయలు రాలేదు, ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. ఏ కాయలో కూడా తెలియదు. కానీ చూడండి అసలు చెట్టు ఎంత బలంగా ఉందంటే, ఎంత హెల్దీగా బలంగా ఉందో. నేనైతే మా గార్డెన్లో తప్ప ఇంత చక్కగా ఇంకా ఎక్కడ చూడలేదండి. అంటే ఇంత ఆకులు ఇంత ఆకులు వస్తున్నాయంటే, నేలలో అయితే వస్తాయేమో, గార్డెన్లో కూడా ఇంత చక్కగా టేకు చెట్టు ఆకుల్లో ఉన్నాయి చూడండి. అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు, ఎంత బలంగా ఉందో. వెయిట్ చేస్తున్నా, ఏ కలర్ వంగో ఏంటో తెలియదు. దీనికోసం ఇది ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. క్రెడిట్ గోస్ టు మా శ్రీవారు. మా శ్రీవారు నిజంగా చాలా కష్టపడి పండిస్తారండి. అంటే వంకాయలు నాకు ఇష్టమని పండిస్తారు, అన్ని కూరగాయలు కూడా. నిజంగా ఒక 3-4 గంటలు రోజు గార్డెన్ కోసం స్పెండ్ చేస్తుంటారు. చాలా పని చేస్తారు. నిజంగా నాకు జాలేస్తుంటుంది ఆయన పని చేస్తుంటే. నేను చిన్న చిన్న పనులు చేస్తానులేండి. అండి చిక్కుడుకాయలు, పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు చూడండి, మళ్ళీ ఎంత చక్కగా వచ్చేసినాయో. ఇదిగోండి కాకరకాయలు చూడండి. ఇదిగోండి ఇవి స్ట్రాబెర్రీ చూడండి. అంటే నిన్నటికైతే ఒక 5 కాయలు ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ చేద్దామనేసి అనుకున్నాం మా శ్రీవారు నేను. ఇప్పుడు చూస్తే 2 ఉన్నాయి. ఈ టబ్బలో ఉన్న 3 కాయలు ఏదో తినేసినాయండి పక్షులు. ఇవిగోండి మామూలుగా కాళ్ళ నుంచి కాయలు తినేసినాయి. చాలా బాధ వేస్తుంది. పోనీలండి, ఇప్పుడైతే ఈ 2 హార్వెస్ట్ చేసేస్తాను. చాలా బాగుంది. ఇవైతే సిటీజీ వారు ఇచ్చారండి. ఈ స్ట్రాబెర్రీ మొక్కలు సిటీ టెర్రస్ గార్డెన్ వారు ఇచ్చారు. చాలా చక్కగా వచ్చినాయి. ఇవిగోండి లాస్ట్ టైం కాయలు స్ట్రాబెర్రీ కాసినప్పుడు మా శ్రీవారు వాళ్ళ అమ్మాయి భీమవరం ఉందండి, భీమవరం తీసుకెళ్ళి ఇచ్చారు. ఒక ఫ్రూట్ ముగ్గింది, ఆ కాయ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి చేత తినిపించారు. ఈరోజైతే లేదండి, అది బెంగళూరులో ఉంది కాబట్టి నేను తినేస్తా ఫస్ట్ కాయ. ఏమండి నాకే కదా. ఇదిగోండి 2 కాయలు అయితే స్ట్రాబెర్రీ ముగ్గినవి. చూడండి చక్కగా ఉన్నాయి కదా, క్యూట్గా ముద్దుగా. పిల్లలు ఉంటే అంత ఇంపార్టెన్స్ మనకి ఇవ్వరు కదండి, పిల్లలకే ఇస్తారు. పిల్లల తర్వాతే మనం కదా. ఇదిగోండి ఇప్పుడైతే ఈ స్ట్రాబెర్రీ నేను టేస్ట్ చేస్తాను. నా కొడుకోటి నాకొకటి. చాలా బాగుందండి. ఇదిగోండి నా కూతురు లేకపోయేసరికండి తల్లి కొడుకు పనిచేసుకున్నారండి 2 కాయలను. తినండి, నాకు కూతురు లేదు కదా, మీరు కూతురు లేదు కాబట్టి మాకు ఛాన్స్ వచ్చింది, లేకపోతే వాళ్ళ కూతురికే మొత్తం. ఇదిగోండి దొండపాదులో కూడా తోటకూర ఉంది కొద్దిగా, దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇవి పడిమూలిసినయేనండి. ఇవి కూడా మనకు తోటకూర ఒక్కసారి వచ్చి వాటిని విత్తనాలు ఉంచుకున్నామంటే ఆటోమేటిక్గా గార్డెన్ అంతా పుట్టేస్తాయండి. చక్కగా విత్తనాలు పడి కుండీల్లో చక్కగా వస్తూనే ఉంటాయి. ఇవి మొన్నటి నుండి తీసేస్తాను, చిన్న మొక్కలు ఉన్నప్పుడే తీసేస్తాను, బలం తగ్గిపోతుంది దొండపాదుకు అనేసి అంటున్నారు. నేనే సరదాగా ఉంచండి అనేసి అంటే ఉంచారు. ఇంక ఇప్పుడు హార్వెస్ట్ చేయలేదా నేను, పీకి పడేస్తారు మా శ్రీవారు. ఇదిగోండి దొండపాదు చూడండి, ఒక్క దొండపాదే ఇది. అంటే అడిగారండి 1, 2 అని అడిగారు మన సబ్స్క్రైబర్స్, అందుకే చెప్తున్నాను. ఇదిగోండి ఒకటే ఇది. మరి ఈరోజైతే మా గార్డెన్లో చక్కటి హార్వెస్ట్ అయితే వచ్చిందండి. చూడండి వంగలో ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం 5 రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేయడం జరిగిందండి. స్టార్ బెండ, కాకర, దొండ, పిచ్చుకపొట్ల, చుక్కడి, పండు మిరప, టొమాటో, పుదీనా, తోటకూర.
ఇన్ని రకాల హార్వెస్ట్లు అయితే చేసుకోవడం జరిగిందండి. మేము మ్యాక్సిమం మా గార్డెన్లో ప్రతి వారం కూడా మా ఫ్యామిలీకి ఎక్కువ అయ్యే అన్ని కూరగాయలు అయితే మాత్రం మేము హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.